జై హో. అస్తమిస్తూ వెలుగునివ్వవచ్చు, మరో ప్రాణికి గుండె గుడి కట్టవచ్చు, మరణించిన తరువాత జీవితం కొనసాగించవచ్చు. మనిషికి ఎన్ని జన్మలుంటాయో తెలియదు కాని తలుచుకుంటే తన అవయవాలకు మరుజన్మ ఇచ్చే అవకాశం మాత్రం తన చేతిలోనే ఉంటుంది. అవయవ దానం మీద అపోహలు తొలగించి వేలాది మందిని శరీర అవయవ దాతృత్వం దిశగా నడిపించిన ధీరవనిత గూడూరు సీతామహాలక్ష్మి. తన తదనంతరం శరీరదానం చేస్తామని ప్రకటించి మార్గదర్శినిగా నిలిచారు మహాప్రాణదీపాల మహాలక్ష్మమ్మ. మానవతా విలువల స్వబోధిని, పరోపకారానికి మరో కోణాన్ని ఆవిష్కరించి బతుకు అర్థం చెబుతున్న ప్రబోధిని. ఆంధ్రప్రదేశ్లో సామాజిక కార్యకర్త, శరీర అవయవదాన ఉద్యమ జయపతాక గూడూరు సీతామహాలక్ష్మి. స్వగ్రామం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, స్థిరపడింది విశాఖ. ఎంబీబీఎస్ చదివి ప్రజలకు సేవ చేయాలన్నది తన ఆకాంక్ష. కాని ఆర్థిక పరిస్థితి ఆశలపై నీళ్లు చల్లింది. అయినా సీతామహాలక్ష్మి ఆశయ దీపం ఆరిపోలేదు. ఆమె వ్యక్తిగత అభిరుచితో మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని శోధించారు. తర్వాత కాలంలో అఖిల భారత అవయవదాతల సంఘాన్ని స్థాపించారు. తెలుగు రాష్ట్రాల్లో శరీర అవయవ దానాలను ప్రోత్సహిస్తున్నారు. భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే, శరవేగంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశాన్ని పోల్చినప్పుడు జీరో స్థాయిలో ఉన్నాం మనం. అవయవదానం అన్నా, శరీరదానం అన్నా, అసలు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నా ప్రజలు అసలు దాని గురించి అవగాహన లేదు. ఒకవేళ మనం అడిగిన యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. చాలా అంటే అపోహలు ఉన్నాయి, అపనమ్మకాలు ఉన్నాయి. ఆమె మూత్రపిండాల సమస్యతో పోరాడుతున్న సమయమది. చివరి యత్నంగా కోయంబత్తూరు ఆస్పత్రిలో చేరారు. అక్కడ కిడ్నీ దాత లభించక ఓ 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన తనను కదిలించింది. అవయవదాన ఉద్యమ భేరి మోగించేందుకు నాంది పలికింది. 2000 సంవత్సరంలో నేను ఒక కిడ్నీ సమస్యతో బాధపడ్డానండి. నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు మీరు కోయంబత్తూరు వెళ్ళండి, అక్కడ వేదనాయకం హాస్పిటల్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాను. నాకున్న రూమ్కి ఎదురుకుండా ఒక అబ్బాయిని అడ్మిట్ చేశారట. అప్పటికే 1 ఇయర్గా అబ్బాయి డయాలసిస్ మీద ఉన్నాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే నాకు కూడా దుఃఖం ఆగలేదు. అరే ఈ బిడ్డలు మనం ఎలా కాపాడేలని ఒక అంతర్మదనం నాలో బయలుదేరింది. ఈ అంతర్మదనంలోంచి ఈ ఆర్గాన్ డొనేషన్ ఎవరు చేస్తారు, అసలు మన భారతదేశంలో ఈ పరిస్థితి ఉందా, అవయవ మార్పిడి జరగటానికి ఉన్న అవకాశాలు ఏంటనే దాని మీద నేను దృష్టి పెట్టడం జరిగింది. జనచేతనకు తనే తొలుత ఓ స్ఫూర్తిగా నిలవాలని సీతామహాలక్ష్మి నిర్ణయించారు. మరణానంతరం వైద్య పరిశోధనలకు శరీరాన్ని దానం చేస్తానని ఆమె ప్రకటించారు. ఆమె ప్రకటన ప్రజల దృష్టిని ఆకర్షించింది. పత్రికల్లో నాడు పతాక కథనంగా ప్రత్యక్షమైంది. హాస్పిటల్లో తలెత్తిన ఒక ప్రశ్న, ఒక అబ్బాయి నన్ను ఆ కళ్ళు వేసిన ప్రశ్న, డయాలసిస్ మీద ఉండి ఒక 8-9 ఏళ్లు నిండకుండానే అర్ధాంతరంగా తనువు సాలించిన ఆ పసిబిడ్డ మొహమే తను బతకడానికి పడ్డ ఆ పోరాటం, ఆ తాపత్రయంలోంచి నేను మొదలుపెట్టిన అన్వేషణ ఫలితమే ఈ శరీర అవయవదానం అనే ఉద్యమానికి నాంది పలికింది. సో ప్రజలు యాక్సెప్ట్ చేయటానికి సంసిద్ధంగా లేని రోజుల్లో 21 సంవత్సరాల క్రితం మీ బాడీ ఇస్తారా లేదా మీ అవయవాలు ఇస్తారా అని అడుగుతున్నప్పుడు చాలా విచిత్రంగా వింతగా చూసేవారు. అన్నిటికీ పరిష్కారం నేను నా టోటల్ బాడీ డొనేట్ చేయటం అనేది నమ్మాను, వెళ్ళాను. జ్ఞానేశ్వర్ గారి దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నాను. ఆమె ఉక్కు సంకల్పం, ప్రగతిశీల భావాలు మరికొందరిని కదిలించాయి. వాల్తేరు తీరంలో 35 మంది మరణానంతరం శరీరదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారంతా సీతామహాలక్ష్మి నేతృత్వంలో ఆంధ్ర వైద్య కళాశాలకు వెళ్లి ప్రకటన ఇచ్చారు. అవయవ దానంపై అవగాహనకు, విస్తృత ఉద్యమానికి ఆ సంఘటన శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్న క్రమంలో మర్చిపోలేని మధురమైన సంఘటనలు నాకు జరిగాయండి జీవితంలో. అక్టోబర్ 9th జరిగిన ఒక చరిత్రాత్మక ఘటన ఏంటంటే, ఆంధ్ర వైద్య కళాశాల చరిత్రలో ఒకే రోజున 35 మంది తమ టోటల్ బాడీని డొనేట్ చేస్తూ ఆంధ్ర మెడికల్ కాలేజీకి విల్లు సమర్పించిన రోజుని ఒక పెద్ద ప్రధానమైన సంఘటనగా పేర్కొనడం నా జీవితంలో అది మర్చిపోలేని మధుర సంఘటన అండి. మానవతా పరిమాణాల్ని వ్యాప్తి చేస్తున్న సీతామహాలక్ష్మి పేద బాలల కోసం అక్షర జ్యోతులు వెలిగించారు. తన విద్యా సేవల కోసం 2008లో
సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. 150 పేద బాల బాలికలను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. శరీర అవయవదాన ఉద్యమానికి నిజంగా పితామహుడు డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారేనండి. కానీ 2008 నాటికి మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఈ విద్యాదాన కార్యక్రమాలు, స్కూల్ అడాప్ట్ చేసుకోవడం, పేద పిల్లల్ని చదివించడంతో పాటు మరణానంతరం కూడా టోటల్ బాడీ డొనేట్ చేద్దామని, మరణించిన జీవించండి అనే పిలుపు మేరకు మేము చేస్తున్న కార్యక్రమానికి స్పందించి ఆయన వచ్చి ఈ రోజు నుంచి ఈ మృతదేహదాన సమితి సీతామహాలక్ష్మి గారు నడుపుతున్న సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్లో విలీనం చేస్తున్నాను. నా జీవితంలో ఒక మర్చిపోలేని ఇంకొక మధురమైన ఘట్టం అండి అది. నిబద్ధులైన స్వచ్ఛంద సేవక బృంద సహకారంతో సీతామహాలక్ష్మి 50,000 అవయవ శరీరదాన ప్రకటనలు, 250 మరణానంతర శరీరదాన ప్రతిజ్ఞలు చేయించారు. కుటుంబ సభ్యులు ఆమె మహోన్నత సేవలు తమకు గర్వకారణమంటున్నారు. మా మమ్మీ చేసిన అనేక ఉద్యమాల్లో, అనేకమైన సర్వీసెస్లో అన్నిటికన్నా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఆర్గన్ అండ్ బాడీ డొనేషన్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తను కండక్ట్ చేయడం, ఎంతోమందిని ఇన్స్పైర్ చేయడం. ఇప్పుడు ఇంతమంది 50,000 మంది పైగా బాడీ డోనర్స్ మనకు ఉన్నారు అంటే తను డైరెక్ట్గా మోటివేట్ చేయడం ద్వారానే ఇంత చేంజ్ సొసైటీలో వచ్చింది. ఇంకొక వెరీ ప్రౌడ్ సర్వీస్ షీఈస్ డూయింగ్ ఈజ్ ఫర్ ద కిడ్స్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే అనేది ఆవిడ గాఢంగా నమ్ముతారు. సో దీస్ ఆర్ ద 2 సర్వీస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్. శరీర అవయవదానం కోసం సీతామహాలక్ష్మి నిరంతర కృషి ప్రభుత్వాలను కదిలించింది. పథకాలెన్నో వచ్చాయి, చట్టాలు మారాయి. 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవన్ దాన్ పథకాన్ని తీసుకువచ్చింది. అవయవ దానాలను పెంచటం, మార్పిడి అవసరమైన రోగుల జీవితాలను మెరుగుపరచటం ఈ పథకం ప్రధానోద్దేశం. అవయవదానం చట్టం చేయండి. అవయవదాన చట్టం కోసం ఒక 3 సంవత్సరాలు మేము 2010 నుంచి 2013 వరకు చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వాలు కదిలొచ్చాయి. 2013లో మనకి జీవన్ దాన్ యాక్ట్ వచ్చిందండి. ఎవరైనా ఆపదలో ఉంటే వారిని కాపాడటంలో ఈ మహాలక్ష్మి ముందుంటారు. సాయం పొందినవారు తమకు అమ్మలాంటిదని కృతజ్ఞతలు చెబుతుంటారు. తను నాకన్నా చిన్నదే, కానీ తను నేను అమ్మలాగే భావిస్తాను. నేను ఈరోజు బ్రతికున్నానంటే మొన్న సడన్గా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించి నా దగ్గరుండి, ఆ రోజు రాత్రి కూడా నా దగ్గరుండి నేను బ్రతికున్నానంటే తన వల్ల ఈ రోజు. ఆమె తన సేవలతో ఎందరికో జీవనరేఖ అయ్యారు. మరణం తర్వాత కొన్ని జీవితాలను వెలిగించే శక్తిని ఆమె తనను విశ్వసించిన వారికి ఇచ్చారు. ఒక బిడ్డను చదివించడం కోసం, స్పాన్సర్ చేయడం కోసం ముందుకు రండి. అలాగే అవయవదానం చేయడానికి ముందుకు రండి. శరీరదానం చేయడానికి ముందుకు రండి.